నిజామాబాద్ డిస్టిక్ గాయ్స్. ఫైనల్లీ నిజామాబాద్ డిస్టిక్లోకి ఎంటర్ అయిపోయాము. ఇదంతా ఫుల్ ఫారెస్ట్ ఏరియా. ఒక 100+ కిలోమీటర్స్ వెళ్ళిపోతే మేబీ నాకు తెలిసి తెలంగాణ బార్డర్ ఆదిలాబాద్ కూడా దాటేస్తాము. మొత్తం చూస్తున్నారు కదా, మొత్తం ఫారెస్ట్ ఏరియా ఇది. ఇక్కడ బై ఛాన్స్ పెట్రోల్ అయిపోయా లేదంటే ఏమన్నా అయిపోయా కూడా ఏమి ఉండవు. సైలెంట్గా ఉండాలంటే ఎవడో కూడా వచ్చి హెల్ప్ చేసేదాకా. రోడ్స్ అయితే A1 గాయ్స్, సూపర్ ఉంది రోడ్స్ అయితే. 150cc కాబట్టి 80 to 90 కొడుతున్నా, కానీ ఆ చేతిలో 400cc ఉంటే ఈ పాటికి నియర్ బై ఆదిలాబాద్ దాటేసి మధ్యప్రదేశ్ బార్డర్ దగ్గర ఉండింట. ఈ పాటికి నాగ్పూర్కు జస్ట్ ఒక 200 కిలోమీటర్స్ దగ్గర ఉన్నదింట. అదంటే లిక్విడ్ కూల్డ్ ఇంజన్ కాబట్టి కంటిన్యూ కొట్టచ్చు. ఇవి హయ్యర్ సీసీ బైక్స్ కొంచెం 400cc అంటే టూరింగ్కి ఓకే. ఇది 150cc అనేది టూరింగ్ సెగ్మెంట్ కాదు, స్ట్రీట్ ఫైటర్ని మనం టూరింగ్గా మార్చి ప్లస్ టూరింగ్ చేస్తున్నాం. సో కొంచెం అన్నీ ఎక్కువ తగులు ఉంటాయి, అన్నీ చూసుకొని వెళ్తుండాలి అంతే. ఫైనల్లీ నిజామాబాద్ డిస్టిక్లో కూడా ఎంటర్ అయిపోయాం మనము. ఓకే, ఇంకొక డిస్టిక్ వస్తుంది ఆదిలాబాద్ అని చెప్పి. ద ఫైనల్ డిస్టిక్, ద ఫైనల్ కాదు, ద లాస్ట్, అంతే కాదు. దాన్ని దాటితే మనకి ఇంక మధ్యప్రదేశ్ బార్డర్ అడివే. చాలామంది చెప్పారు తెలంగాణ దాటిన తర్వాత వరస్ట్గా ఉంటుంది రోడ్స్ అని చెప్పి. చూడాలి ఎంత మాత్రం ఉంటాయి రోడ్స్ అయితే. జస్ట్ 350 కిలోమీటర్స్ ఉంది ఇంకా. ఓకే, చూడాలి ఎంత వరస్ట్గా ఉంటాయో రోడ్స్. నాకు ఐడియా ఫస్ట్ టైం పోవడం, అసలు ఈ రూట్ రావడమే ఫస్ట్ టైము. హైదరాబాదే లాస్ట్, దీని తర్వాత నేను ఏ రోజు వచ్చింది లేదు. సో నేను కూడా పెద్ద క్రూజ్ చేయడంలో 80లోనే పోదాం అనుకుంటున్నా. మధ్యప్రదేశ్ ఎంటర్ అవగానే 70 to 80. ఎందుకంటే ఆవులు అయితే నడు రోడ్లోనే నిలుచుకుంటుందంట, డివైడర్ మీద గిడ్డి మేస్తూ. సో అది ఎప్పుడు దూరుతాయి ఎప్పుడు ఉంటాయో తెలియదు, అన్నీ చూసుకుంటూ పోవాలి. అది కాక ఫస్ట్ రైడ్ కాబట్టి K2K ఫస్ట్ టైం కాబట్టి, ఒక్కసారి వచ్చి ఎవరైనా ఫస్ట్ టైం K2K వచ్చి వెళ్ళారంటే వాళ్ళకి సెకండ్ టైం ఈజీ అయిపోద్ది. ఎక్కడ ఏముంటుంది, ఎక్కడ ఎట్లా కొట్టచ్చు స్ట్రెచ్, ఎప్పుడు ఏం చేయాలి, డే అండ్ నైట్ తోలొచ్చా లేదంటే ఓన్లీ నైట్ మాత్రం తోలాలా లేదంటే ఓన్లీ డే మాత్రం తోలాలా అనేది వాళ్ళకి ఈజీగా అర్థమైపోద్ది. అదే కనుక ఫస్ట్ టైం అంటే కొంచెం స్లోగా పోవాలా, ఎందుకంటే ఐడియా ఉంటుంది వాళ్ళకి ఎక్కడ రోడ్ ఎలా ఉంటుందో, మనుషులు ఎలా ఉంటారో. సో ఏమున్నా అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను అంతే. నేను సోలో రైడర్ కాదు కాబట్టి కొంచెం బెనిఫిట్ ఉంది, ఎందుకంటే కో రైడర్ ఉన్నాడు వెనక. నాకు ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చినా వాడు చూసుకుంటాడు, వాడికి ఏమన్నా వచ్చా నేను చూసుకోగలను. నేనైతే ఫస్ట్ సోలోనే అనుకున్నా. వాడి నుండి బ్రో నేను జాయిన్ అవుతా కంపల్సరీ, నేను వస్తాను, నాకి డ్రీమ్ ఉంది అని చెప్పి వచ్చా. సరే మన లాంటి వాళ్ళే వాళ్ళకి డ్రీమ్ ఉంటుంది కదా. ప్రతి బైకర్కి డ్రీమ్ ప్లేస్ వచ్చేసి లదాఖే. అచ్చా 92 కాదు, 100% కూడా కాదు, 100కి 200% డ్రీమ్ రైడ్ వచ్చేసి ప్రతి ఒక్కరికి బైకర్కి లదాఖే ఉంటుంది. సో లదాఖ్ అనేది ఒక హెవెన్ మారి బైకర్స్కి. సో కంపల్సరీ చాలా మంది మీట్ అవుతారు, కొత్త పరిచయాలు అవుతుంది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నా. చూద్దాం ఎవరెవరు మీట్ అవుతారో, ఎలాంటి వాళ్ళు పరిచయం అవుతారో రైడర్స్. ఇప్పటి వరకు అయితే రైడ్ అయితే పీస్ఫుల్గా వెళ్తుంది, ఏమి ఇబ్బందులే. అక్కడ ఒక బోర్డులో అయితే టోల్ గేట్ కాడ ఈ పల్లెటూరు ఉన్నట్లుంది. పల్లెటూరులకు కూడా మొత్తం 55 కిలోమీటర్స్ వరకు పల్లెటూరులకు కూడా బోర్డు వేసాడు. అలా ఉంటుంది. ఇక్కడ వాన నిన్న బాగా గట్టిగా దంచినట్లుంది, మొత్తం భయంకరంగా ఉంది వాటర్. నాకు ఒకే ఒక ప్లస్ పాయింట్ ఏమంటా కదా, ఈ రైడ్లో మాకు వాన ఎక్కడైతే ఇంతవరకు మాకు గట్టిగా పడింది లేదు. నార్మల్ వానలు పడిందే కానీ గట్టిగా పడింది లేదు. సో అది ఒక ప్లస్ పాయింట్ మాకే ఈ రైడ్లో.
అదే కనుక బై ఛాన్స్ వాన గట్టిగా పడి ఉంటే ఈ బ్యాగ్ అంతా రెయిన్ కవర్ వేసుకోవాలి. నేను ఈ షూస్ ఇప్పాలంటేనే పెద్ద తతంగం వేసిన. అది రేసింగ్ బూట్స్ వేరే, అవి చాలా హైట్ ఉంటాయి బూట్స్, చాలా కష్టం. ఈ బూట్స్ని వేసుకోవడము ఇవి కష్టమే, తీయడము కష్టమే. చూద్దాం ఇంకా పోను మనకు సర్ప్రైజ్లు ఎన్ని ఉన్నాయో, ఏవేవి అవుతాయో ఏమవుతుందో తెలీదు. మా ప్లాన్ అయితే ఈరోజు నాగపూర్లో ఉండాలి. జస్ట్ నాగపూర్లో స్టే చేసి, ఈరోజు నాగపూర్ అంటే నాగపూర్ అవుట్స్కట్స్లోనే స్టే చేయాలి. టౌన్లోకి పోయే ఓపిక అస్సలు లేదు. అది కూడా పెద్ద సిటీ నాగపూర్. సో అవుట్స్కట్స్లోనే ఏమైనా రూమ్ తీసుకుంటే సరిపోద్ది. రూమ్ తీసుకునేసి ఈరోజు ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం ఈ 4th డే, ఈ నాకైతే 4th డే, వాడికైతే 3rd డే నా కో రైడర్కి. ఈ 4th డేలో మాత్రమే కొంచెం మాకు డిస్టెన్స్ తక్కువ అనిపించి, కొంచెం ఈవినింగ్లో సన్లైట్ ఉన్నప్పుడే రూమ్కి రీచ్ అయ్యే టైం అంటే ఇది ఒకటే అనుకుంటున్నా. బై గాడ్ గ్రేస్ ఏది కాకుండా ఉంటే ఈవినింగ్ 4 లోపల వెళ్ళిపోతాము. ఆల్రెడీ ఇప్పుడు టైం వచ్చేసి 9 దాటింది. సో ఇదిగా 300 కిలోమీటర్స్ అంటే 100 కిలోమీటర్స్కి ఒక 2 hours పెట్టుకున్నా కూడా, ఇప్పుడు మాకు బ్రేక్ ఒకటి ఉంటుంది, ఒక 10 గంటల బ్రేక్ తీసుకుంటాము. 10 నుంచి బ్రేక్ తీసుకున్న 11కి అనుకున్నా. 11 నుంచి 1 నుంచి 3 నుంచి 5. ఓకే, ఈజీగా 5 కల్లా. మరీ ఎంతే స్లోగా వెళ్ళినా కూడా 80లో మెయింటైన్ చేస్తూ వెళ్ళినా కూడా మనకి ఈజీగా 5 అవుద్ది. చాలు. 500 కిలోమీటర్స్ ప్లస్ ఈరోజు కవర్ చేసాం. ఏ రోజు అది 500 తక్కువ అవ్వడమే లేదు. 500 ప్లస్ 600 ప్లస్. ఫస్ట్ డే వచ్చి కుప్పం టు కన్యాకుమారి వచ్చి 600 ప్లస్. అది సెకండ్ డే వచ్చి కన్యాకుమారి టు కృష్ణగిరి వచ్చేసి అదే 600. థర్డ్ డే అయితే ఇంకా ఘోరము. సారీ, కృష్ణగిరి టు ఏకంగా హైదరాబాద్. అది చాలా లాంగ్ స్ట్రెచ్. 600 ప్లస్ 650 ప్లస్ వచ్చింది మాకు. అది 650 ప్లస్ కిలోమీటర్స్ వచ్చింది హైదరాబాద్ స్ట్రెచ్. అంటే మార్నింగ్ మేము 5కి బయలుదేరా కూడా ఈవినింగ్ నైట్ 8 అయ్యలేదు. మిడిల్లో మాకు కొంచెం బండి ట్రబుల్ ఇచ్చింది. ఆయిల్ సర్వీసింగ్ చేయిద్దాం అని చెప్పి లోకల్ పీపుల్స్ వచ్చి మీట్ అయ్యి ఇట్లా రైడ్ గురించి అడిగితే ఇట్లా వెళ్ళినప్పుడు, సరే ఇట్లా ఆయిల్ సర్వీసింగ్ చేసుకోవాలి అని చెప్పి అడిగినప్పుడు షాప్ వాళ్ళే, మాకు తెలిసి మెకానిక్ షాప్ ఉంది బ్రో, మేము పిలుచుకెళ్తాం రండి అని చెప్పి పిలుచుకెళ్ళారు. అది మెకానిక్ తప్ప లేదంటే షోరూమ్ వాడు తప్ప నాకు ఇప్పటికీ ఐడియా లేదు ఎవడు తప్ప అని చెప్పి. కానీ తప్ప అయితే పోయి మొత్తం థ్రెడ్ పోయింది. సంపు థ్రెడ్ పోయి బోల్ట్ థ్రెడ్ అయితే బాగుంది, సంపు థ్రెడ్ పోయింది. సో ఆ థ్రెడ్ పేస్ట్ వేయించి ఆ థ్రెడ్కి మళ్ళీ బోల్ట్ ఒకటి వేయించేసి కొత్తగా థ్రెడ్డింగ్ వేయించి మాకు అక్కడే నియర్లీ 1.5 hour పట్టింది. 1.5 hour 2 hours మాకు అక్కడే లేట్ అయింది. లేదంటే ఈవినింగ్ 7, 8 కల్లా మేము 8 లోపలే రీచ్ అయ్యింటాం హైదరాబాద్ అయితే. నార్మల్ టైమింగ్ కొంచెం ముందే రీచ్ అయిపోయింటాం. ఏంటంటే మాకు ట్రబుల్ ఇచ్చింది. సో అదొకటి మాకు ప్రాబ్లం అయింది. రైట్ బాయ్స్, హైవేలో అంటే మంచి సేఫ్ స్పీడ్ అంటే నన్ను అడిగితే నాకున్న ఎక్స్పీరియన్స్ రైడింగ్లో బెస్ట్ వచ్చి 80 to 90. ఎందుకంటే ఈ మధ్యన మనం క్రూజ్ చేసామంటే 80 to 90 ఆరామ్గా మనకి మైలేజ్ ఓకే. మనం అనుకున్నంత మైలేజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేము. మైలేజ్ ఓకే, ఆరాంగా కొంచెం ఏదైనా వచ్చినా కూడా మనకు కంట్రోల్ చేసుకునే గల సత్తా మనకు ఉంటుంది. బండి మన కంట్రోల్లోనే ఉంటుంది. వన్స్ 80 to 90 కూడా కొంచెం రిస్కే. నన్ను అడిగితే 70 to 80 బెస్ట్. బండి ఇంజన్కి అయితే దెబ్బతిందో ఆరామ్గా మంచి క్రూజ్లో వెళ్ళొచ్చు పాటలు వినుకుంటా. ఒకవేళ గ్రూప్ రైడ్ అయితే ఇంటర్కామ్ కనెక్ట్ చేసుకొని ఆరాంగా ముచ్చట్లు పెట్టుకొని వెళ్ళొచ్చు, అంతాక్షరి పాడుకుంటా. అదొక మజా ఉంటాయి. ఇది చూడండి, వీడు చూడండి, ఆ గ్యాప్లో పోయి దూడతాడే బండి ఎత్తుకునేసి. అది ఏమన్నా కరెక్టా?
బండి అనేది ఏ సందులో దూరాలి ఆ సందులో దూరాలి, ఎక్కడ పడితే అక్కడ చూడటమే. హైవే అనుకున్నారో ఏదనుకున్నారో తెలియదు వీళ్ళు. ఇది NH-44 గైస్. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఇది ఒకటే హైవే ఉంటుంది. మిడిల్లో ఊర్స్ వస్తాయి. హైవే అంటే హైవే ఇట్లే కంటిన్యూ ఉండదు, మిడిల్లో పక్కన ఊర్లు ఇవన్నీ వస్తూ ఉంటాయి. కానీ 4 లైన్ అయితే ఉండే ఉంటుంది NH-44. మా కోరైడర్ని అడగాలి. నేనైతే ఒకటి స్కిప్ చేద్దామని చెప్పి అనుకుంటున్నా. ఆగ్రాలో వచ్చి రూమ్ లేకుండా రేపు కొంచెం ఈరోజు ముందే వెళ్ళిపోయి రెస్ట్ ఇస్తాం కదా బండ్లకు కూడా. సైలెంట్గా నాగపూర్ నుంచి రేపు డైరెక్ట్ గ్వాలియర్ కొట్టేసి, గ్వాలియర్ ఒక 600+ వస్తుంది. రేపు మార్నింగే 4కే బయలుదేరాలంటే 3కే లేచి 4కే బయలుదేరామంటే నాగపూర్లో బెస్ట్ వచ్చేసి మనకి గ్వాలియర్కి నైట్కి రీచ్ అయినా కూడా ఒక 9కి అట్లా పనుకొనేసి మరుసటి రోజు మార్నింగే లేచి ఆగ్రా కవర్ చేసుకునేసి, అంటే రూమ్ తీసుకోకుండా ఆగ్రా కవర్ చేసి తాజ్మహల్ డైరెక్ట్ ఢిల్లీ కొట్టేస్తే పోద్ది అని చెప్పి నేను. అంటే కిలోమీటర్స్ ఎన్ని ఉన్నాయని మనకి ఐడియా లేదు. నేనైతే చూసిన ప్రకారం అయితే 700 దాకా వస్తుంది. కొట్టలేస్తాము అనుకుంటున్నా, చూద్దాం. మా మున్నాగాడి సపోర్ట్ చేస్తే అయ్యిద్ది, లేదంటే కష్టమే. మరి దాకా అయితే పీస్ఫుల్గా ఇంజన్ రైడ్ అయితే బాగా వస్తూ ఉంది, ఏం ఇబ్బంది లేదు. రైడ్ కూడా బాగా పీస్ఫుల్గా నడుస్తుంది. చూడండి పిల్లలు ఇద్దరు వితౌట్ హెల్మెట్, గోప్రో ఆన్లో ఉందని చెప్పి తెలుసుకున్నట్లున్నారు. ఎట్లా అంటే అట్లా పోతున్నారు చూడండి. వీడియో రికార్డ్ అవుతుందని తెలిసినట్లుంది. వాళ్ళు ఇష్టాచారం పోతున్నారు వితౌట్ హెల్మెట్స్. ఎప్పుడు కానీ వితౌట్ హెల్మెట్ రైడ్ చేయొద్దండి గాయస్. నేను రైడ్ చేసిన రోజు అంటే నువ్వు రైడ్ చేయలేదా అని చెప్పి అడుగుతారు. రైడ్ చేసిన రోజులు ఉంది, అంటే జస్ట్ 50 కిలోమీటర్స్ వరకు పోతా. కానీ నేషనల్ హైవే ఎక్కితే మొత్తం కంపల్సరీ నేను ఇది వేసుకుంటా, ఇది హెల్మెట్. రోడ్డు కూడా ఎక్సలెంట్ ఉంది చూడండి. ఇక్కడ ప్రతి చిన్న చోటగాడు కూడా బోర్డు పెట్టారు ఇక్కడ. మన సైడ్ ఎట్లా అంటే ఎక్కడో కనపడుతుంది ఆ బోర్డు, ఇన్ని కిలోమీటర్స్ అని చెప్పి. ఇక్కడ చూడండి, ఇది ఒక్క దాబా కాడ ఎన్ని లారీస్ వరుసగా మొత్తం అంతే వచ్చేస్తారు. ఇక్కడ తింటారు, పనుకునేస్తారు. ఇంకా ఎప్పుడు బుద్ధి పడితే అప్పుడు బండి తీసేది, లేదంటే ఇక్కడ పనుకునేది ఎన్ని రోజులైనా. కొన్ని బండ్లు అయితే 2-3 రోజులు కూడా ఇక్కడే ఉండిపోయే రోజులు కూడా ఉన్నాయి. ఇలా బండ ఆపేసి డ్రైవర్లు అందరూ చేరి ముచ్చట్లు పెట్టుకోవడం, ఇదే వాళ్ళకి ఇంకేమీ తెలియదు వేరేది.